కాదమ్మా మీకు? మరి లేకండి, ఎందుకు సిగ్గుపడుతున్నారు? స్త్రీల క్రిస్మస్ ఎందుకు పెట్టుకున్నారు? మానేయవచ్చు కదా. ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే కూర్చుంటాం ఎందుకు? లేకండి, వరుసగా రండి, స్త్రీల సమాజం అందరూ రావాలి, లేవాలి. లేకపోతే నేనే వస్తాను అక్కడికి, రావాలి త్వరగా. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టినాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పరుండపెట్టుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండెను. లూకా సువార్త 2వ అధ్యాయం 1-14.